హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ పాల మీగడ పైన ఉన్న వెన్నెతో నెయ్యినైతే ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అది కూడా 15 నిమిషాలలో ఈ నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ పద్ధతిలో అయితే ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోనైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను 1 లీటర్ పాలని వేడి చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే తీసాను. ఇలా చేయడం వల్ల మీగడ అనేది కాస్త థిక్నెస్గా లావుగా వస్తుంది. చూడండి, ఇలా మీగడని అయితే తీసేసుకొని ఒక ప్లాస్టిక్ బౌల్లో అయినా స్టీల్ బౌల్లో అయినా స్టోర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 12 to 15 డేస్ పాటు స్టోర్ చేసుకున్న మీగడని అయితే చూపిస్తున్నాను. ఈ మీగడ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి చూడండి, మీగడ అనేది కాస్త గట్టిపడ్డది. ఈ మీగడని కాస్త వేడి చేసుకోవాలి. అందుకని నేను ఒక స్టీల్ బౌల్లోకి అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు పూర్తిగా కరిగేంత వరకు వేడి చేసుకున్నాను. చూడండి, ఇలా వేడి చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి, అందులోకి ఈ మీగడని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఐస్ వాటర్ అయినా కూల్ వాటర్ అయినా వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వాటర్ వేయకుండా ఇలా కొన్ని వాటర్ వేసి మిక్సీ చేసుకోండి. చూడండి, ఇలా మిక్సీ చేసిన తర్వాత వాటర్ అన్నీ సెపరేట్ అయ్యి ఇలా బటర్ అంతా సెపరేట్ అవుతుంది. చూడండి, ఇలా అయిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీస్తూ మరొక బౌల్లోకి అయితే వేసేసుకోండి. మీరు మీగడని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా ఫ్రీజర్లో అయితే పెట్టుకోండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మీగడ అనేది స్మెల్ వస్తుంది, అలాగే పాడవుతుంది. అదే ఫ్రీజర్లో పెట్టుకుంటే కనుక బాగుంటుంది. అయినా మీకు నార్మల్ ఫ్రీజర్లోనే పెట్టుకోవాలి అనుకుంటే డైలీ మీగడని తీస్తూ వేడి చేస్తూ అలా స్టోర్ చేస్తే పాడవకుండా ఉంటుంది. చూడండి, మిగతా మీగడని కూడా ఇలాగే మిక్సీ చేసుకోవాలి. మీరు మీగడని ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా 15 to 20 డేస్ పాటు స్టోర్ చేసిన మీగడతోనే ప్రిపేర్ చేసుకోండి. అలా అయితేనే నెయ్యి బాగుంటుంది. చూడండి, ఇక్కడ మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ అన్నీ తీసేసుకొని మీగడని అయితే సెపరేట్ చేసుకోవాలి. ఇలా మిగిలి ఉన్న వాటర్తో మజ్జిగ చేసుకోవచ్చు, లేదా బోండాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ వాటర్ని అందులో యూజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీగడంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి చిల్ వాటర్ని వేసుకొని మరొకసారి నీట్గా వాష్ చేసుకోండి. ఇలా వాటర్తో వాష్ చేయడం వల్ల నెయ్యి అనేది ఎక్కువ రోజులు నిలువుగా ఉంటుంది, అలాగే స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. చూడండి, ఇలా పైన నీట్గా వాష్ చేసుకొని మరొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని లో టు హై ఫ్లేమ్ చేస్తూ నెయ్యినైతే కరిగించుకోవాలి. మీరు నెయ్యిని కరిగించేటప్పుడు మీరు నెయ్యిని కలుపుతూ కరిగించుకోవాలి, లేదా నెయ్యి అనేది అడుగనేది అంటుతుంది. చూడండి, ఇలా మొత్తం వెన్నంతా కరిగిన తర్వాత ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. మీరు ఇంట్లోనే ఈజీగా హోమ్మేడ్ ఘీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, తప్పక ట్రై చేయండి. నేను చెప్పిన విధానంలో కనుక చేసినట్టయితే ఈజీగా నెయ్యి అనేది చాలా బాగా వస్తుంది. అలాగే చూడండి, ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకైనా కానీ లేదా తమలపాకైనా వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఏది అవైలబుల్లో ఉంటే అదైతే వేసుకోండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇక్కడ కలర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. ఇలా పన్నీర్ అనేది మొత్తం మాడినట్టయితే కనుక నెయ్యి అనేది ప్రిపేర్ అయినట్టే. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారించుకోవాలి నెయ్యి అనేది. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నెయ్యి అనేది చల్లారిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఈ నెయ్యిని ఒక బౌల్లోకి అయితే వడకట్టుకోవాలి. ఏదైనా గ్లాస్ బౌల్లోకైనా స్టీల్ బౌల్లోకైనా లేదా ప్లాస్టిక్ బౌల్లోకైనా వేసుకొని స్టోర్ చేసుకోండి. అలాగే నేను ఈ 12 to 13 డేస్ పాటు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మీగడతో అయితే నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నాను. నాకైతే ఇక్కడ 1/2 kg వరకు నెయ్యి అయితే ప్రిపేర్ అయ్యింది. ఈ నెయ్యిని ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా 2 to 3 మంత్స్ పాటు పాడవకుండా అయితే ఉంటుంది. చూడండి, నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి మీకు నెక్స్ట్ డే అయితే నెయ్యిని అయితే చూపిస్తున్నాను. నెయ్యి అనేది ఎంత బాగా పూసలాగా ప్రిపేర్ అయిందో చూసేయండి. అంతే అండి, చాలా సింపుల్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి.
అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.